పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి ఉద్దేశంతో ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని విమర్శిస్తే వారిని జైల్లో పెట్టాలని ఒక మంచి మాట చెప్తే సిపిఐ పార్టీకి సంబంధించిన నారాయణ అనే ఒక వ్యక్తి ఏమన్నాడో తెలుసా మిత్రులారా? ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని కనుక సమర్థిస్తే వారిని పవన్ కళ్యాణ్తో సహా ఎవరైనా సరే వారిని జైల్లో పెట్టాల్సిందే, వారు శిక్షార్హులే అన్నాడు. అంటే ఎంత పెద్ద మాట అన్నాడు. అంతేకాకుండా వాడు సనాతన ధర్మం అరాచకమైందని చాలా ఇంకా నోటికొచ్చినట్టు చాలా మాటలు మాట్లాడాడండి. ఇప్పుడు సనాతన ధర్మంలో విడాకులే లేవన్నాడు. ఓకే, సనాతన ధర్మంలో విడాకులే లేవు, బట్ కానీ పవన్ కళ్యాణ్ గారు విడాకులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? రాజ్యాంగపరంగా ఇవ్వాల్సి వచ్చింది. ఆయన యాజ్ పర్ సనాతన ధర్మం ప్రకారం వాస్తవంగా చెప్పాలంటే వినాయకుడికి ఎంతమంది భార్యలండి? సిద్ధి బుద్ధి. అలాగే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతమంది భార్యలండి? వల్లీదేవి దేవసేన. మరియు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారు, భూదేవి. అలా సనాతన ధర్మంలో ఇన్ని మ్యారేజెస్ చేసుకోవచ్చని, అంటే ఎన్నైనా మ్యారేజ్ చేసుకోవచ్చండి, అది తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ప్రెసెంట్ మనం రాజ్యాంగం ఫాలో అవుతున్నారు కాబట్టి, భారతదేశంలో రాజ్యాంగాన్ని పెట్టారు కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే యాజ్ పర్ సనాతన ధర్మ మీరు ఎన్ని మ్యారేజెస్ అయినా చేసుకోవచ్చు, మీకు ఆ రైట్స్ ఉన్నాయి. త్రేతాయుగంలో రాముల వారు ఒక మ్యారేజ్ చేసుకున్నారు, ఆయన ఒక్కళ్ళే. మరి దశరథుడికి ఎంతమంది భార్యలు? అలా ఏంటంటే అది తప్పేమీ కాదు, మీరు ఎన్ని మ్యారేజెస్ అయినా చేసుకోవచ్చు, కానీ డివోర్స్ ఇవ్వకూడదు. యాజ్ పర్ సనాతన ధర్మ అందరినీ చూసుకోవాలి. అది